ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పాదయాత్రలో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో రాష్ట్ర ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయ్యాక 99% నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ ఛాతాద శ్రీ వైష్ణవి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తాండా గీతాంజలి నారాయణమూర్తి అన్నారు. అనకాపల్లి గౌరవపాలెం గీతాంజలి నారాయణమూర్తి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన హామీలన్నింటినీ 99% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేరుగా సంక్షేమ పథకాలు ప్రజల వద్దకి అందించారన్నారు. అంతేకాకుండా 2019 పాదయాత్ర సమయంలో మా ఛాతాద శ్రీ వైష్ణవి కులాన్ని గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఈ రాష్ట్రంలో తమ కులాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాగే కులాన్ని గుర్తించి రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి 18 కోట్ల రూపాయలు తమ కార్పొరేషన్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా గురువులు, వీళ్ళు అర్చకులు అనే భావన వచ్చింది. అదే మా మిస్సెస్ తొండా గీతాంజలి గారిని ఇక్కడ విశాఖ జిల్లాకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి డైరెక్టర్గా వచ్చినప్పుడు కాడి నుంచి మేము అనేక కార్యక్రమాలు అటు ప్రభుత్వ పథకాలు కాక మరి ప్రత్యేకంగా మా సంఘం సభ్యులతో మా సంఘాలతో మిషన్లన్నీ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని జగన్ గారిని చేయాలి. ఇక్కడ అనకాపల్లి నిలబడుతున్న భరత్ కుమార్ గారిని, పార్లమెంట్ సభ్యులు గూడు ముత్యాలనాయుడు గారిని, మా కులం మరియు మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మాకు కేవలం 8 లక్షల రూపాయలే బీసీ కార్పొరేషన్ వచ్చాయి. అలాంటిది ఈరోజు మాకు సుమారుగా 18 కోట్ల రూపాయలు మా కులం వాళ్ళకి లబ్ధి ఉన్నారు. ఇంకా నీకు కావాలని ముఖ్యంగా మాకు గుర్తింపు దేవాలయంలో మాకు ఒక రకమైన గుర్తింపు వచ్చింది. స్వరూపసామితే మేము అత్యున్నత క్లాసులు పెట్టినప్పుడు భారతదేశం అంతా కూడా ఆ ఛాతాద శ్రీ వైష్ణవి గుర్తింపు పొందిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల. వాళ్ళ చిన్న కులాలను కూడా గుర్తించడంలో ఆయన ఒక చాలా ఎక్కువ ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరిని కులాలు, మతాలు, ప్రాంతాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూసాం. ఈ పథకంలో జెండాలు ఎన్నో పట్టుకుని తిరిగాం, కానీ ఇలాంటి ఒకే జెండాతో ఒకే మాట మీద ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎవరు కూడా చేయలేదు. ఆయన ఒకసారి కానీ మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబెట్టుకుని ఎంత కష్టమైనా సరే ప్రజలకు చేయడంలో ఆయన ఒక పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ వీధిలో వాళ్ళు కానీ మాకు నోగాముఖి నగర్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి కార్యక్రమానికి ఆయన కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము మా 80 వార్డులో ఉన్నాం. మేము నీలం భాస్కర్ గారు ఆధ్వర్యంలో మరి ప్రతి వార్డు ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళడం జరిగింది. భరత్ కుమార్ గారు వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వస్తే అందరూ కూడా ఒకటే అంటున్నారు, సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయండి, మేము ఓటేస్తామండి, మేము గెలిపించుకుంటామని మనం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్తుంది ఏంటంటే జగన్ గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేస్తే పేదవాళ్ళు ధనవంతులు అవుతారు. అది అందరూ గుర్తుపెట్టు. ముఖ్యంగా స్కూల్స్, పిల్లల చదువులు, మన తల్లిదండ్రులుగా ఎవరైనా రాజకీయ నాయకులు ఆలోచించేది పిల్లలకు ఒకటే, చదువిస్తే ఆస్తి. ఆ ఆస్తిని వారసత్వం ఆస్తి కూడా కాదు. ఆ ఆస్తి ఎలాగే చిన్న ఉండి పెద్దవాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంది. అమెరికా వెళ్ళే అవకాశం కూడా ఉండాలంటే ఒక ఎడ్యుకేషన్ వల్ల జరుగుతుంది. అలాంటి అవకాశాలు ఈరోజు పిల్లలకి ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు స్కూల్స్ని చూస్తే ఆ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఇలా అలాంటివి లేవు. ఈరోజు మేము కూడా ఆ వయసులో వెళ్ళి మళ్ళీ ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలన్న అభిప్రాయాన్ని కలిగించారంటే అదంతా ఆయన గొప్పతనం. ఈరోజు మేము ఇంకా 10 రోజులు ఉన్నాయి. 10 రోజులు కూడా మేము క్యాంపింగ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి మాకు పొలంలో ఉన్న అనకాపల్లిలో ఉన్న పట్టణంలో ఉన్న మా కుటుంబ సభ్యుల్ని, అలాగే జిల్లాలో ఉన్న మా కుటుంబ సభ్యులను కలిసి ప్రత్యేకంగా కలిసి వాళ్ళందరినీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించిన ప్రార్థన చేస్తూ మేము తిరుగుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తొండా గీతాంజలి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, ఛాతాద శ్రీ వైష్ణవులు. మాకు మహిళలు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్ పదవిని ఇచ్చారు. మమ్మల్ని గుర్తించి మా కులాన్ని కూడా గుర్తించి మమ్మల్ని మహిళలందరినీ కూడా పైకి తీసుకురావాలని అతను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా
మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలనే కోరుకున్నాం. ప్రతి ఒక్క మహిళలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మహిళలు కూడాను ఎంతో స్పందన ఇచ్చి ప్రతి ఒక్కరు కూడాను మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గారు చూడాలని ఉందనేసి ప్రతి ఒక్కరు కూడాను ఎంతో మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం, మీరు కూడాను అనేసి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎంతో మాకు ఆరాధనిచ్చి చేయడం చాలా మాకు కూడా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మహిళలకి ఎంతో ప్రతి ఉపాధిని ఇచ్చారు, ప్రతిదీ మహిళలకి మంచి సపోర్ట్గా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.